ప్రసన్నమైన స్థితిని తెలియజేసేది మందహాసం. ఆ మందహాసం అత్యద్భుతంగా ఉందిట. అది ఒక వెన్నెల వలె ప్రకాశిస్తున్నది. అనతిస్ఫుట సంభూత మందస్మిత శిశుప్రభం ప్రఫుల్ల రమణీయాజ్య పరిపంథి ముఖచ్చవి. ఆ మొత్తం ముఖం ఎలా ఉందంటే బాగా వికసించిన ఒక పద్మాన్ని ఓడిస్తుంది. ఆ పద్మాన్ని ఓడించేటంత అందంగా ఉన్నది. పైగా ఎంత పద్మమైనప్పటికీ కూడా ఆ పద్మాన్ని ఆస్వాదించడానికి తుమ్మిదలు వస్తూ ఉంటాయి. పద్మం చాలా బాగుంది అనుకోండి, విచ్చుకుని తుమ్మిదలు వస్తూ ఉంటాయి. అలాగే ఈ పద్మం మీద ఒక తుమ్మిదల బారు వాలుతుందిట. ఏమిటా తుమ్మిదల బారు అంటే పార్వతీ వదనాంభోజ మధుపాయితలోచనం అనే మాట చెప్తున్నారు ఇక్కడ. అమ్మవారు చూస్తున్నట్ట వదనాన్ని. అంతేకాదు ఈయన కూడా ఆ నేత్రములు వర్ణిస్తూ ఆ నేత్రములకు ఇంత నాట్యం చూస్తూ భక్తులను చూస్తున్నా ఒక చూపు ఆవిడి వైపే పెడుతుంది. ఆ పార్వతీదేవి యొక్క ముఖ సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నటువంటి చూపులతో ఉన్నాయి స్వామి యొక్క దివ్య నేత్రములు. భూవల్లరి సముత్పాతి బాలచంద్రార్క భాసరం గంగౌ పన్నగ ముగ్ధేంద్రియుత పింగ జటాధరం. ఈ విధంగా 3 నేత్రములతో ప్రకాశిస్తున్నవాడు. ఆ పై భాగంలో చంద్రలేఖ ఉన్నది.